నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అద్దె చెల్లించండి లేదా ఖాళీ చేయండి. ఏంటి, ఎవరైనా రెంట్ కట్టకపోతే ఈ విధంగా ఓనర్ బెదిరిస్తున్నాడు అనుకుంటున్నారా? కాదు కాదు, వర్క్ భూమి, ఈ గ్రామం మాదే. సో ఈ గ్రామంలో ఉన్న వాళ్ళంతా మాకు అద్దెన్న కట్టండి, లేకపోతే ఖాళీ చేసైనా పోండి అని బెదిరిస్తున్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా? తమిళనాడులో గ్రామస్తులు తమ భూములను స్థానిక మసీదు అకస్మాత్తుగా వర్క్ ఆస్తిగా ప్రకటించారని ఆరోపించారు. తమిళనాడులోని కాటుకొల్లై గ్రామంలో 150 కుటుంబాలు తమ భూమిని వర్క్ ఆస్తిగా పేర్కొంటూ అద్దె కట్టండి లేదా ఖాళీ చేయండి అని డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేయడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వివాదాస్పద వర్క్ చట్టం 2025 కారణంగా భారతదేశం అంతటా అశాంతి పెరుగుతుందన్న వారు జోక్యం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఎవరైతే వర్క్ సవరణ చట్టం జరిగి మాకు అన్యాయం జరుగుతుందో అన్నోళ్ళు మాట్లాడాలా, అర్థమవుతుందా? ఒక గ్రామంలో కొన్ని తరాల నుంచి అక్కడే ఉంటున్న కుటుంబాలని ఇది మీది కాదు, మా మసీద్ ఆస్తి, వెళ్ళిపోండి లేదా ఉంటున్నందుకు అద్దె కట్టండి అంటుర్రట. ఇలాంటి దారుణాల నుంచి జనాలను, పేదలను కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా? మసీదులది, దర్గాలది, గొర్రెలు మేసినాయి, బర్రెలు మేసినాయి, లేకపోతే గుర్రాలు మేసినాయి అని సామాన్య జనం మీద ఉక్కుపాదం మోపుతుంటే కళ్ళెం వేయాల్సిన అవసరం ఉందా లేదా? కళ్ళెం వేసినందుకు నిరసన తెలుపుతున్న నాయకులు ఇప్పుడు వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలి. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని కాటుకొల్లి గ్రామ నివాసులు స్థానిక మసీదు దర్గా నిర్వహణ అధికారుల నుండి తమ భూమిని వర్క్ ఆస్తిగా ప్రకటిస్తూ నోటీసులు అందుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వర్క్ ఆస్తి నోటీసులు నివాసితులు అద్దె చెల్లించాలని లేదా భూమిని ఖాళీ చేయాలని కోరుతున్నట్లుగా చెప్తున్నారు. దీంతో గ్రామంలో 3 నుంచి 4 తరాలుగా నివసిస్తున్న సుమారు 150 పైగా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు వెల్లూరు జిల్లా కలెక్టర్ విఆర్ సుబ్బలక్ష్మికి పిటిషన్ కూడా ఇచ్చారు. విరినిచిపురం సమీపంలోని ఆనేకట్టు యూనియన్ వెల్లూరు జిల్లా పరిధిలోని కాటుకొల్లై గ్రామ నివాసితులు మాట్లాడుతూ తాము దాదాపు 3-4 తరాలుగా గ్రామంలో నివసిస్తున్నామని, ఇప్పుడు అకస్మాత్తుగా తమకు నోటీసులు వచ్చాయని చెప్పారు. అయితే అధికారులు వ్యాఖ్యల కోసం చేసిన పిలుపులకు స్పందించలేదు మరియు నోటీసులోని కంటెంట్ని స్వతంత్రంగా ధృవీకరించడం సాధ్యం కాలేదు అని చెప్తున్నారు. అంటే వీళ్ళకు నోటీసులు వచ్చాయని చెప్పినా దాని మీద అక్కడ స్పందించే వాళ్ళు లేరు. అలా ఎలా అనేది నాకు అర్థం కావట్లేదు. 3-4 తరాలు అంటే ఒక్కొక్క తరం వాళ్ళు కనీసం 50 సంవత్సరాలు బ్రతికిండ్రు అనుకుందాం. 4 తరాలు అంటే 200 సంవత్సరాలు. 200 సంవత్సరాలుగా ఉంటున్న ప్లేసు మీది కాదు, మా మసీదుది, మా దర్గాది, వెళ్ళిపోండి అనడం ఎంతవరకు భావ్యం? అరే జనాలు రాబాయ్, బతకనిద్దాం. మరి ఇంత దారుణంగా ఎలా ఆలోచించాలి కదా? మరి ఇలాంటి వాటికి ఉక్కుపాదం మోపాలా వద్దా? వర్క్ సవరణ జరగాలా వద్దా? జరగకుంటే ఇలాంటి సామాన్యుడికి జరిగే అన్యాయాన్ని ఎవరు ప్రశ్నిస్తారు, ఎవరు కాపాడతారు? ఈరోజు తమిళనాడులో గ్రామానికి పట్టింది, రేపు మన ఇంటికి కూడా పడుతుంది. ఈరోజు తెలంగాణలో కూడా చాలా చోట్ల అర్ధరాత్రి నాకు 12:30కు మెసేజ్ వచ్చింది. ఆయన పూర్తి ఇంకా డీటెయిల్స్ పంపించలేదు. పంపించిన తర్వాత ఇక్కడ వర్క్ భూతానికి సంబంధించిన ఒక పెద్ద మిస్టరీని మేము ముందుంచబోతున్నాం. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించడంలో ఉన్నాం. వర్క్ పేరుతోటి ఎలా ఆగడాలు చేస్తున్నారు అనే దాన్ని చూపిస్తాను. ఏంటి హరే, సనాతన హిందూ ధర్మ దేశంలో ఒక హిందూ ఆలయం ఈ భూమి నాది అని చెప్పుకోవడానికి లేని హక్కు, ఈ భూమి 1400 సంవత్సరాల క్రితం వచ్చిన ఇస్లాం ఈ భూమి నాది అంటూ గ్రామాలు ఆక్రమిస్తుంటే అది ఎంతవరకు సమంజసం? అలాంటి పనికి మాలిన చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ని ఏమనాలి? ఓటు బ్యాంకు కోసం దానికి కళ్ళెం వేయడానికి ప్రయత్నం చేసి సామాన్యుడికి కూడా న్యాయం జరిగేలాగా ఈరోజు వస్తే ఆ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని ఏం చేయాలి? మీరే చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, మీకు తెలిసిన గ్రూపులన్నింటిలో షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా అవర్ వాయిస్కి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే, అలాగే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, ప్రజా సమస్యల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.